కోకో రైతులను కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ కోకో రైతుల ఐక్యత పోరాడతాం పోరాడతాం న్యాయం జరిగే వరకు పోరాడతాం న్యాయం జరిగే వరకు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం కోకో రైతుల సంఘం గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర అరికట్టను కంపెనీల మోసాలను మోసాలను న్యాయం చేయాలి కోకో రైతులకు న్యాయం చేయాలి కోకో రైతులకు న్యాయం చేయాలి కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధర కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర కోకో రైతులను కోకో రైతుల ఐక్యత. ఈ కంపెనీల లెక్కలేనితనాన్ని రైతులుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ లో వచ్చినటువంటి కంపెనీ యాజమాన్యం రైతులకు బిచ్చ వేస్తున్నట్టుగా ఈ రోజు అంతర్జాతీయ ధర 880 రూపాయలు ఉండగా 450 రూపాయలకి కొంటాము, దయదలిచి కొంటాము అని చెప్పడం ఇది ఒక దుర్మార్గం, వాళ్ళ కుట్రలో భాగం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, పార్థసారథి గారు ఎన్ని రకాలుగా వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళ దగ్గర నుంచి ఒక మొండితనంతో కూడినటువంటి సమాధానం వచ్చిందే తప్ప హేతుబద్ధమైనటువంటి సమాధానం రాలా. కిందటి సంవత్సరం వరకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇచ్చిన రేటు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు, సగానికి సగం ఎందుకు తగ్గించారు అంటే వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. కిందటి సంవత్సరం వరకు రానటువంటి డిమాండ్ సప్లై, వాళ్ళకేదో డిమాండ్ తగ్గిందంట, వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నాయంట, అందువల్ల రేటు తగ్గించేశామనేది కిందటి సంవత్సరం వరకు గత 25 సంవత్సరాల్లో ఏనాడు లేనటువంటి వాదన ఈ రోజున తీసుకొస్తున్నారు. ఆ వాదన ఖండించడానికి కూడా కస్టమ్స్ నుంచి, కామర్స్ మినిస్ట్రీ నుంచి అఫీషియల్ సైట్స్ లోంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి గణాంకాలు వాళ్ళకి చూపించాం. ఏప్రిల్ 25వ తారీఖును కూడా భారతదేశంలోని ఇంపోర్టు సంస్థలు కోకో గింజల్ని కిలోకి 1,174 రూపాయలకి కొన్నటువంటి ఆధారాలు కూడా చూపించాం మంత్రి గారికి, అధికారులకి. అది చెప్పినా గాని కంపెనీ నుంచి ఏమాత్రం చలనం రాల. మాకు ఈ మీటింగ్ ద్వారా అర్థమైంది ఏంటంటే బహుళజాతి సంస్థలు ఈ కోకో బీన్స్ నుంచి చాక్లెట్లు, ఇతర పదార్థాలు తయారు చేసే బహుళజాతి సంస్థలన్నీ భారతదేశం వరకు వీళ్ళొక ముఠాగా ఏర్పడి, కార్టెల్లాగా ఏర్పడి ఈ సంవత్సరం రైతుల్ని మానసికంగా వాళ్లతో గేమ్స్ ఆడుతూ రేట్లు సగానికి సగం తగ్గించే కుట్రకి జనవరి నుంచే తెరలేపారు. ఆ కుట్రని ఇవాళ వరకు వాళ్ళు విజయవంతంగా కొనసాగిస్తున్నారు అనేది మాకు ఇవాళ అర్థమైంది. కోకో గింజల విషయంలో ప్రభుత్వానికి ఇప్పటి వరకు చట్టపరంగా ఎటువంటి నియంత్రణ లేకపోవటం వల్ల ప్రభుత్వం కూడా ఈ రోజున వాళ్ళని ఏ రకంగానూ నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి మంత్రి గారు 50 రూపాయలు గవర్నమెంట్ వైపు నుంచి కిలోకి ఇచ్చి మీకు 500 రూపాయలకి కొనిపిస్తామని చెప్పడాన్ని కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆ ఇచ్చే 50 రూపాయలు మన ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్న పన్నుల డబ్బులు. పేద కూలి జనాల దగ్గర నుంచి తీసుకున్నటువంటి జిఎస్టి పన్నుల్లో నుంచి కిలోకి 50 రూపాయలు గవర్నమెంట్ రైతులకు ఇస్తాననడం మన జేబులో డబ్బులు తీసుకుని మనకే ఇచ్చినట్టుగా ఉంది తప్ప ఈ కంపెనీలను ఏమాత్రం 1 రూపాయి కూడా వాళ్ళు రేటు పెంచే పరిస్థితి కనపడలా. కాబట్టి ఈ త్రైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనాయి. ఇందులో ఎటువంటి పురోగతి లేదు. వారం రోజుల కిందట ఏదైతే పరిస్థితి ఉందో అదే ప్రతిష్టంభన, అదే పరిస్థితి ఈ రోజుకి కొనసాగుతోంది. రైతులు ఈ పరిష్కారాన్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాం.
ఇవాళకి ఇవాళ 880 రూపాయలు ఉన్న రేటుని 450 రూపాయలకి అమ్ముకోవాల్సినటువంటి అగత్యం రైతులకు పట్టడం మన కర్మ. ఈ కంపెనీని నమ్మి మేము 25 ఏళ్ల నుంచి ఈ సాగు చేస్తున్నందుకు ఈ కంపెనీ మాకు ఇచ్చినటువంటి బహుమానం కింద నేను భావిస్తున్నా. దీన్ని అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా కూడా బహుళ జాతి సంస్థలు చేస్తున్నటువంటి ఈ కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కంపెనీలు రైతులతోటి, కోకో రైతు సంఘం ప్రతినిధులతోటి ఏలూరు కలెక్టరేట్ లో కోకో గింజలు ధర సమస్య మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్దలు ఏ వెంకటేశ్వరరావు చెప్పారు, ఈ చర్చలు పూర్తిగా విఫలమైనవి, ఎక్కడా కూడా రైతుకు న్యాయం జరిగిన పరిస్థితి లేదు. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకి 880 రూపాయల ధర ఉంటే ఇవాళ కంపెనీ వాళ్ళు రైతుకి ముష్టి వేస్తున్నట్లుగా 450 రూపాయలు మాత్రం మించి మేము కొనుగోలు చేయమని చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అన్యాయం ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం వారు కూడా కనీసం కంపెనీల యొక్క దోపిడీని ఇవాళ ప్రశ్నించే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ రైతులు గింజలు తక్కువ రేటుకి అమ్ముకొని నష్టపోమని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ కోకో గింజలకు సంబంధించిన కొనుగోలుకు సంబంధించి 2024 వరకు అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగానే గింజలు కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కొనుగోలు చేయకుండా దాదాపు 1000 కోట్ల రూపాయలు పైగా ఇవాళ రైతుల కష్టాన్ని ఇవాళ దోచుకున్న పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు ఫార్ములేషన్ రూపొందించండి, ఇంటర్నేషనల్ మార్కెట్ కి అనుగుణంగా అనుసంధానం చేస్తూ ఫార్ములా రూపొందించి ధర నిర్ణయించి ఆ ధర కంపెనీల నుంచి ఇప్పించాలి. ఈ సీజన్ లో ఇప్పటి వరకు జనవరి నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన గింజలన్నిటికీ కూడా ఆ ఫార్ములా వర్తింపజేసి నష్టపోయిన డబ్బులు కూడా తిరిగి ఇప్పించే పని చెయ్యాలి అని చెప్పేసి మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అట్లా చెయ్యకపోతే, ఆ విధంగా ఈ ప్రభుత్వం చర్చలు నడిపి రైతు న్యాయం చేయకపోతే న్యాయం జరిగే వరకు కోకో రైతుల పోరాటం ఆగదు, ఇది కొనసాగుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.